అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పాయం కృష్ణమూర్తి, వైట్నగరం గ్రామం, దుమ్మగూడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మేము ఈ ఆదివాసీ కల్చర్ మీద కొన్ని ఆర్టికల్స్ తయారు చేస్తుంటాం. కొమ్ముకోయ డ్యాన్స్ ఇట్లా వాటిలో భాగంగానే ఆ యొక్క బొమ్మలను చూసి మాకు ఇక సమ్మక్క సారక్క గద్దెలు తయారు చేయడానికి కమిషనర్ ఆఫీస్ నుంచి మాకు ఒక చెప్పడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని డెమోస్ తయారు చేసి కొన్ని పీసులు తయారు చేసి శాంపిల్స్ పంపించిన తర్వాత వాటిలో ఒకటి ఇక సమ్మక్క సారక్క గద్దెలు ఓకే చేశారు. దాన్ని ఒక 15 రోజుల నుంచి ఇక వర్క్ చేస్తున్నాం. ఆ యొక్క ఆర్టికల్స్ ఏంటంటే ఇక మంత్రులకి కానీ ముఖ్యమంత్రులకి ఇట్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా గవర్నర్కి రాష్ట్రపతికి ఇవ్వడానికి ఇట్లా ఢిల్లీ కూడా తీసుకెళ్తామని చెప్పారు. అట్లా ఇక ఆర్డర్ రావడం ద్వారా మా యొక్క కుటుంబానికి పోషించడానికి జీవనోపాధిగా మాకు ఎంతో ఆదాయం సమకూరుస్తుందని మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వర్క్ ద్వారా నాలో నేను ఒకనే కాదు, ఒక 10-15 మంది దాకా కలిసి ఈ వర్క్ చేసాం అన్నాడు, కూలీలు పెట్టి. వాళ్ళు కూడా ఒక జీవనోపాధి కల్పించినట్టుగా ఇక కమిషనర్ ఆఫీసు వాళ్ళ ద్వారా మాకు ఇక లబ్ధి సమకూర్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ముందున్న ఫ్యూచర్లో కూడా మేము ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తుంటాం కాబట్టి ఇంకా ముందున్న రోజుల్లో కూడా ఇలాంటి ఆర్డర్స్ మాకు అందించి ఇంకా మా కుటుంబాలకు సహకారం ఉండాలని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మ్యూజియం ఇన్ఛార్జ్ కోండ్రు వీరసం సార్ కూడా మాకు ఎంతో హెల్పింగ్ నేచర్ అంటే అటు కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడడం కానీ ఐటీడీ మాట్లాడి ఇంకేమైనా వాటి ఆర్డర్స్ ఇంకేమైనా అదేవిధంగా మీ ఎగ్జిబిషన్స్ ఇలా కండక్ట్ చేస్తుంటున్నట్టు వాటిలో మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. నా పేరు కోండ్రు వీరస్వామి, ట్రైబల్ మ్యూజియం ఇన్ఛార్జ్. ప్రజెంట్ ఇప్పుడు ట్రైబల్ కల్చరు ట్రెడిషనల్గా ఉండాలనేది ఇప్పుడు మాకు ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. ట్రైబల్ కల్చర్ మీద మనం వీళ్ళకి ఆర్టిస్టులకి లోన్ ఇవ్వడం జరిగింది ఐటీడీ తరఫున. లోన్ ఇచ్చిన కాడి నుంచి వీళ్ళని నేను దగ్గరుండి ఎంకరేజ్ చేయడం, ప్రతి విషయం వాళ్ళని మోటివేట్ చేయడం. ట్రైబల్ కల్చర్కి సంబంధించిన బొమ్మలు తయారు చేస్తారు, వుడ్ క్రాఫ్ట్ అంటాం, వుడ్ క్రాఫ్ట్తో తయారు చేస్తారు. ఇవి ఎక్కడన్నా అవి శిల్పారామం కావచ్చు, లేకపోతే అవి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మేము వెళ్ళి తీసుకుని వెళ్తాం. ఐటీడీ సహకారంతో ఐటీడీ పిఓ గారు, ఏపీఓ జనరల్ గారు, డీడీ మేడం గారు వీళ్ళ సహకారంతో మేము బయటికి వెళ్ళి సేల్ చేసి అటెండ్ అయి వస్తూ ఉంటాం. రేపు కూడా మళ్ళీ శిల్పారామం రేపు 10 నుంచి 16 వరకు కూడా రేపు జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళాలనేసి మా వాళ్ళు అంటున్నారు. రేపు బయలుదేరుతున్నాం, నైట్ బయలుదేరుతాం. ఏదేమైనా ఆసియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతరకి మాకు ఈ ట్రైబల్ సమ్మక్క సారక్క గద్దెలు తయారు చేసి ఆహ్వానాలకి విఐపీలకు ఆహ్వానం కింద పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ట్రైబల్ ట్రెడిషన్ మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది. మా ఆర్టిస్టులు కానీ కొంచెం ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఆ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా వాళ్ళు కూడా. వాళ్ళకి నేను మోరల్ సపోర్ట్ ఇస్తుంటాం. ఈ అవకాశానికి ధన్యవాదాలు. వీళ్ళు ట్రైబల్స్ ఆదివాసీ ఇద్దరు కూడా. వీళ్ళకి ముందు ఏంటంటే ఐటీ తప్ప లోన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ముందు ఆల్రెడీ వీళ్ళ దగ్గర కళ ఉంది. ఇప్పుడు కృష్ణమూర్తి, పాయం కృష్ణమూర్తి దుమ్మగూడెం, ఆయన కూడా ఐటీలో నేర్చుకున్నాడు. ఆయన నేర్పించిండు, సలీం కుమార్ నేర్పించితే వీళ్ళిద్దరు కూడా ఆయన నేర్పించిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ పనిచేయడం అలా చేస్తున్నాగానే వీళ్ళ కళ చూసిన తర్వాత వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. ఇంత టాలెంట్ని మరి మనం బయటికి తేవాలనే ఉద్దేశంతో వీళ్ళని నేను దగ్గర తీసుకోవడం, బొమ్మలు తయారు చేయించడం చూసిన తర్వాత వెంటనే మళ్ళీ పిఓ గారి దగ్గర దరఖాస్తు పెట్టించేసి వీళ్ళకి లోన్ 4.5 లక్షల లోను, ఒక్కొక్కరు 4 లక్షల లోన్ ఇప్పించినాము. దాని ద్వారా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, ఎక్కడ ఎగ్జిబిషన్ నుండి వెళ్తుంటారు. అలాగే ఇది చూసిన తర్వాత మా కమిషనర్ ఆఫీస్ నుంచి జీడీ గారు, జాయింట్ డైరెక్టర్ గారు టీసీఆర్ఎన్టీ వాళ్ళ నుంచి అటు సర్వీస్ రెడ్డి గారు కానివ్వండి, అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళ గురించి తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు వీళ్ళు మంచిగా చేస్తున్నారు. టేకు కింద బేస్మెంట్ టేక్ తోటి ఉంటుంది, పైన ఏమో వెదురు, తర్వాత కంచె కట్టింది కూడా వెదురుతోటి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు చేయగలుగుతారని అడిగారు. ఫస్ట్ అడిగినప్పుడు మేము శాంపిల్స్ 3-4 రకాల శాంపిల్ పంపించినప్పుడు ఒకదాన్ని సెట్ ఒకటి మోడల్ చెప్పి దాన్ని బేస్ చేసుకొని మిగతా మేము 200 పీసులు ఆర్డర్ వచ్చినాయి. ఒక 150 వరకు పంపించామండి. ఇప్పుడు ఈ నైట్ 50 పంపిస్తాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.